ఓకే. నమస్తే. వెల్కమ్ టు జిందగీ మీడియా. నమస్తే. వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్ అప్డేట్స్ వస్తున్నాయి. కౌంటింగ్ అప్డేట్స్ నుంచి మనకి లైవ్‌లు అందుతున్నాయి. జిందగీ మీడియాకి సమాచారం మన రిపోర్టర్లు మనకు అందుబాటులో ఉన్న రిపోర్టర్లు, మనకు స్థానికంగా తెలిసిన రిపోర్టర్లు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ట్రెండ్ ఎలా కొనసాగుతుందో మనం చూద్దాం. కాంగ్రెస్ హస్తం హవా కొనసాగుతుందా? లేకపోతే కారు జోరు కొనసాగిస్తుందా? బీజేపీ తన బలాన్ని, పట్టణాల్లో తన ప్రగతి ఉంది అని, తనకు అభివృద్ధి పట్టణాల్లో బాగా కనిపిస్తుందని అక్కడ తాము సత్తా చాటుతున్న మొదటి నుంచి చెప్తుంది కాబట్టి వారు అనుకున్నట్టుగా సత్తా చాటుతున్నామని ఒకసారి తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. కౌంటింగ్ అప్డేట్స్ నుంచి మనకి ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ ప్రకారం 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. దాదాపు 90 స్థానాలు కైవసం చేసుకునే దిశగా హస్తం దూసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్లో 5 కాంగ్రెస్ తన హస్తం హవాను కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎక్కడెక్కడ మేజర్‌గా కాంగ్రెసు తన ప్రాబల్యాన్ని చాటుతుంది. తర్వాత ఇంకెక్కడైనా బీఆర్ఎస్ తన దూకుడును చూపిస్తుందా? లేకపోతే బీజేపీ తన బలాన్ని చాటి చెప్తుందా అనేది మనం ఒకసారి వివరించే ప్రయత్నం మీద చేద్దాం. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 7 కార్పొరేషన్‌లో 5 మేజర్ కార్పొరేషన్‌లో మాత్రం కాంగ్రెసు తన హవాను కొనసాగిస్తుంది. ఒకసారి మనం చూద్దాం. కొత్తగూడెం నుంచి 11 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్య దిశగా అవుతుంది. కేవలం 3 మాత్రమే బీఆర్ఎస్ తన హవాను కొనసాగిస్తుంది. అయితే ఇక్కడ కొత్తగూడెంలో అనూహ్యంగా ఇండిపెండెంట్లు ఇతరులు మాత్రం 5 స్థానాల్లో తన ప్రాబల్యాన్ని చాటుతున్నారు. తన ఉనికిని చాటుతున్నారు. అంటే ఈ మేజర్ ఇక్కడ డిసైడ్ ఫ్యాక్టర్స్ ఏం కాంగ్రెస్ కాకపోయినప్పటికీ కాంగ్రెస్‌కే కైవసం చేసుకునేటప్పటికీ కొత్తగూడెం కార్పొరేషన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకునే దిశగా నడుస్తున్నప్పటికీ ఇక్కడ ఇండిపెండెంట్లు ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చారు. 5 స్థానాలు గెలుస్తున్నారు. బహుశా వీరు రెబల్స్ ఇటు నుంచి టికెట్ ఆశించిన ప్రధాన పార్టీ రెబల్స్ కావచ్చు. ఇక రెండోది చూస్తే ముఖ్యమంత్రి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో హస్తం హవా కొనసాగుతున్నప్పటికీ అన్ని మిగతా కార్పొరేషన్లతో పోల్చుకుంటే ఇక్కడ మాత్రం తన హవాను కొనసాగించలేకపోతుంది. కేవలం 11 స్థానాల్లో మాత్రమే లీడ్‌ను కొనసాగిస్తుంది. సీఎం సొంత జిల్లాలో, మహబూబ్ నగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ తన కొద్దిగా ప్రాబల్యాన్ని కోల్పోతుంది. గతంలో కూడా ఎంపీ స్థానాన్ని కోల్పోయిన సందర్భం మనం చూసాం. ఇక్కడ బీజేపీ గతంలో మంచిగా తన ఉనికిని చాటుకుంది. ఇప్పుడు 11 కాంగ్రెస్ లీడ్‌లో ఉంది. బీఆర్ఎస్ 4, బీజేపీ 1, ఎంఐఎం కూడా ఒక స్థానాల్లో ఇక్కడ అనూహ్యంగా ఆ పతంగు గుర్తు కూడా వెలుగులోకి వచ్చింది. అయితే ఇక్కడ బీజేపీ తన యొక్క హవాను కొనసాగించలేనప్పటికీ బీఆర్ఎస్ కూడా తన పోటీ ఇవ్వలేనప్పటికీ సొంత జిల్లాలో మాత్రం ఏకపక్షంగా 11 వార్డులు మాత్రమే ఇక్కడ తన ప్రాబల్యం చాటుతూ సీఎం సొంత జిల్లాలో ఏకపక్షంగా నిర్ణయం రావట్లేదని వచ్చే అవకాశం మాత్రం లేదు. ఇకపోతే నెక్స్ట్ మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మంచిర్యాలలో కార్పొరేషన్ కూడా కాంగ్రెసే కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్తుంది. 11 స్థానాల్లో 8 స్థానాల్లో కాంగ్రెస్ ఇక్కడ తన హవా కొనసాగిస్తుంది. బీఆర్ఎస్ కేవలం 2 స్థానాలకే, మంచిర్యాల కార్పొరేషన్లో బీఆర్ఎస్ కేవలం 2 స్థానాలకే పరిమితం ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే రామగుండంలో బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ ఏమీ ఆశించిన ఫలితం లేదు. ఫస్ట్ నుంచి వస్తుందనుకున్నప్పటికీ రాలేదు. ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్కు హవానే కొనసాగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం 5 స్థానాలకే పరిమితం అవుతుంది. కాంగ్రెస్ 12 స్థానాల్లో తను దూసుకుపోతుంది. ఇక్కడ ఏదైతే మన కొత్తగూడెంలో ఏదైతే రిజల్ట్ వస్తుందో ఇండిపెండెంట్లు సత్తా చాటుతున్నారో 5 స్థానాల్లో గెలవబోతున్నారో ఇక్కడ కూడా 3 స్థానాల్లో రామగుండం 3 స్థానాలు గెలవడానికి ఆస్కారం ఉంది. ఇక దీని తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ తన హవా కొనసాగిస్తుంది. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, తర్వాత 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తం ఇక్కడ వారి ప్రాబల్యం ఉండటం కాంగ్రెస్ మొదటి నుంచి కంచుకోట. నల్గొండ అంటేనే కాంగ్రెస్ కంచుకోట కాబట్టి ఇక్కడ తొలిసారి కార్పొరేషను ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. నల్గొండ తొలిమేరపేటని 12 స్థానాల్లో ఇప్పుడు లీడ్లో కొనసాగుతున్నప్పటికీ తీరా వచ్చేసరికి 20 స్థానాల పైగా ఇక కాంగ్రెస్ కైవసం చేసుకొని ఇక తొలిమేరపేటను అధిరోహించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఇక్కడ పెద్దగా ప్రాబల్యం చాటలేదు. ఒక 3 స్థానాలు మాత్రం ప్రస్తుతానికి ఉన్న ప్రస్తుతం ట్రెండ్ మాత్రం చెప్తున్నాం, ఇదే ఫైనల్ రిజల్ట్ కాదు. ట్రెండ్ మాత్రం బీఆర్ఎస్ 3 స్థానాలు మాత్రం లీడ్లో ఉంది. బీజేపీ కూడా ఇక్కడ ఒక స్థానంలో లీడ్లో ఉంది. ఇక్కడ పిల్లి రామరాజు యాదవ్ అండ్ అక్కడ జిల్లా అధ్యక్షుడు నాగమర్సిద్దిరెడ్డి తమ్ముడు ఇద్దరు పోటీ చేస్తున్నారు. మరి ఎదురిట్లో ఎవరు గెలుచుకునే ఒక స్థానం మాత్రం లీడ్లో ఉన్నారు. ఎవరున్నారో చూడాలి.
తర్వాత ఇక నిజామాబాద్ విషయానికి వస్తే ఇక్కడ నిజామాబాద్ మనం మొదటి నుంచి నిజామాబాదు అండ్ కరీంనగర్ కార్పొరేషన్ మాత్రం బీజేపీ దావా కొనసాగుతుందని మనం చెప్పినాం. మొదటి నుంచి బీజేపీ ఇక్కడ జోరు మీద ఉంది. ఇక్కడ నిజామాబాద్ నుంచి చూసుకుంటే ఎంపీ అరవింద్ ఉన్నారు. దాంతోపాటు కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉన్నారు. వీరి ప్రాబల్యంతో ఈ 2 కార్పొరేషన్లు మాత్రం బీజేపీకి సర్వేలు చెప్పారు. మనంతో కూడా మన జిందగీ మీడియా సమాచారం ప్రకారం కూడా ఇక్కడ 2 జిల్లాలో వచ్చేసరికి బీజేపీ తన ప్రాబల్యాన్ని చాటుతుందని మనం మొదటి నుంచి చెప్పినా అన్నట్టుగానే బీజేపీ దూసుకెళ్తుంది. ఇక్కడ కాంగ్రెస్ వచ్చేసరికి నిజామాబాద్ జిల్లా చూద్దాం మనం మొదటగా. కాంగ్రెస్ వచ్చేసరికి 3 స్థానాల్లో మాత్రమే లీడ్లో కొనసాగుతుంది. బీఆర్ఎస్ వచ్చేసి 1 స్థానంలో లీడ్లో కొనసాగుతుంది. ఇక బీజేపీ 5 అని ఎంఐఎం ఇక్కడ నిజామాబాద్లో ఎంఐఎం కూడా తన ప్రాబల్యాన్ని పతంగి గుర్తు కూడా తన ప్రాబల్యాన్ని చాటుతుంది. 2 స్థానాల్లో తాను కూడా పోటీ ఇస్తుంది. గెలవబోయే అవకాశం కూడా ఉంది. బీజేపీ మాత్రం ప్రస్తుతానికి ప్రస్తుతం పోలింగ్ ట్రెండ్స్ ప్రకారం బీజేపీ కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం 5 స్థానాల్లో నిజామాబాద్లో లీడ్లో తీసుకుపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి కరీంనగర్ ఉంది. కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ 3 స్థానాలు, బీఆర్ఎస్ 3 స్థానాలు పోగా బీజేపీ ఇక్కడ బండి సంజయ్ మొదటి నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఒకప్పుడు గతంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు, తెలంగాణ చీఫ్గా. తర్వాత ఇప్పుడు ఎంపీగా, గతంలో ఎంపీగా, మళ్ళీ ఎంపీగా, ఇప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈయనకి 6 స్థానాలు. ఈయన ప్రాబల్యంతో కరీంనగర్లో ముఖ్యంగా బండి సంజయ్ ప్రాబల్యంతో ఆయన పలుకుబడితోటి ఆయన ప్రాతినిధ్యంతో కావచ్చు ఇక్కడ 6 స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. ఇక్కడ ఎంఐఎం పెద్దగా నిజామాబాద్లో చూసినట్టుగానే ఉన్నట్లుగానే ఇక్కడ ఎంఐఎంకి మాత్రం కరీంనగర్లో ఆస్కారం లేదు. ఇక్కడ బండి సంజయ్ని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ కాంగ్రెస్ తీవ్రంగా శ్రమించినప్పటికీ 3 స్థానాలకి పరిమితమై 6 స్థానాల్లో ఈ రెండింటికి ప్రధాన 2 పార్టీలకి రాష్ట్రంలో ఉన్న ప్రధాన 3 పార్టీలలో ప్రతిపక్షం అధికార పక్షానికి ఏ స్థానాలు వస్తున్నాయో ఆ 2 స్థానాలు కలిపి కూడా ఇక్కడ బీజేపీ కొనసాగిస్తుంది, లీడ్ కొనసాగిస్తుంది. మున్సిపాలిటీ కౌంటింగ్ రిపోర్టు విత్ జిందగీ మీడియా మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది. ఈ సమాచారాన్ని మీరు ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి ఒకసారి గమనించాల్సిందిగా కోరుచున్నాం. జిందగీ మీడియా సమాచారం ప్రకారము ఇక 116 మున్సిపాలిటీలో కూడా ఈ 7 కార్పొరేషన్లో 5 కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. 2 బీజేపీ ఉంది. బీఆర్ఎస్ మాత్రం ఒక కార్పొరేషన్ కూడా కైవసం చేసుకునే అవకాశాలు లేనట్టు తెలుస్తుంది. ఫైనల్ ట్రెండ్ ఎలా కొనసాగుతుంది, ఫైనల్ రిపోర్ట్ అయితే కాదు, ట్రెండ్ మాత్రం ప్రస్తుతం కొనసాగుతుంది. బహుశా ఇదే కంటిన్యూ అవుతూ మాత్రం 5 కాంగ్రెస్, 2 బీజేపీ తన మేయర్ పీఠాలను అధిరోహిస్తాయి. కానీ కార్పొరేషన్లు గెలుచుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ మాత్రం ఒక కార్పొరేషన్ కూడా గెలిచే అవకాశం లేదు. ఇక ట్రెండ్ మున్సిపాలిటీలకు వచ్చేద్దాం. మున్సిపాలిటీలో ఎలా కొనసాగుతుంది, మున్సిపాలిటీలో ఏవే పార్టీలు తమ ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నాయి, ఎక్కడ ప్రాబల్యం చాటుతున్నది మనం నెక్స్ట్ వివరిద్దాం. చూస్తూనే ఉండండి జిందగీ మీడియా విత్ రిపోర్టర్ లింగరాజ్.